ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. సోషల్ మీడియాలోనే కాదు, రియల్ టైంలో కూడా ఓటింగ్ ఎలా ఉండొచ్చు అర్థం చేసుకోవాలి. మీరు ఇంకా దీని మీద ఒక క్లారిటీ ఇస్తా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తక్కువ టైంలోనే ఉంటుంది, పెద్దగా సాగదు. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు వీడియో లైక్ చేసి మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక తనూజ ఫ్యాను, సుమనన్న ఫ్యాన్ అయితే నేను తనూజ ఫ్యాన్ని, నేను ఇంకో పలానా వ్యక్తికి ఓట్ చేస్తున్నాను, నేను సుమనన్న ఫ్యాను ఇంకో పలానా వ్యక్తికి ఓట్ చేస్తున్నాను అని చెప్పి అది మెన్షన్ చేయండి. సో దట్ మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఎవరి ఫ్యాన్స్ ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది. మిగతా మన ఫాలోవర్స్ కానీ ఎవరైనా చదువుకో కామెంట్స్ చూసినప్పుడు కానీ నేను చూసినప్పుడు నాకు కూడా తెలుస్తుంది మీరు ఎవరెవరికి చేస్తున్నారు ఏంటి అని చెప్పి. దానికన్నా ముందు ఇంకొక మాటమో, అదేంటి అంటే సబ్స్క్రైబ్. 67 ఎంత అయింది. ఈ వీడియోకి కనీసం 1000 సబ్స్క్రైబర్లు, అంటే చూసిన వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు అలాంటి ఒక అద్భుతం జరిగితే బాగుంటుందని రోజు అనుకుంటా ఉంటా. జరగదు. 500 600 మ్యాక్స్ టు మ్యాక్స్ వీడియోకి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా 1కి 2 సార్లు, అంటే ఈ మొహాన్ని ఇంతకుముందు ఆల్రెడీ చూసారు, రెండోసారి వచ్చాను అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్ చెప్తా. ఓటింగ్ అనాలిసిస్ మామూలుగా ఉండదు. సో ఫ్యామిలీ వీక్లో ఎస్పెషల్లీ మిగతా వారాలతో పోల్చుకుంటే ఫ్యామిలీ వీక్లో ఏంటి తెలుసా, ఎవరిని ముందు పంపిస్తున్నారు ఎవరు వెనక్కి పంపిస్తున్నారు దగ్గర పెద్ద లాజిక్ ఉంటుంది. ఎవ్రీ మనం అనుకుంటే ఏంటంటే ఫ్యామిలీ వస్తే ఓటింగ్ పెరిగిద్దా పెరగదా అన్నది ఒక డిస్కషన్ జరిగింది. భారీగా మారిపోకపోవచ్చు ఫ్యామిలీస్ వచ్చినప్పుడు, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దట్టు ఎపిసోడ్ లాస్ట్లో ఎవరిదైతే ఫ్యామిలీ వస్తారో అది కనుక ఎమోషనల్గా గట్టిగా ఉంటే కనుక ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఓటింగ్ మీద ఇంకా బలంగా ఉంటుంది. సో బిగ్ బాస్ ఎవరిని తీసుకొస్తున్నాడు, డ్యూరింగ్ ద వీక్ ఎవరిని తీసుకొస్తున్నారు, వీక్ చివరికి వచ్చేపాటికి ఎవరిని తీసుకొస్తున్నారు, డేంజర్ జోన్లో ఉండే వాళ్ళని ఫస్ట్ తీసుకొచ్చాడా లేదంటే లాస్ట్ తీసుకొచ్చాడా, దాన్ని బట్టి ఆయన ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఇలా చాలా అనాలిసిస్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ నేను చెప్పిన 2 సంవత్సరాలు చాలా గట్టిగా చేసుకున్నాం. అది చాలా వరకు ట్రూ అయినాయి కూడా. ఈసారి ప్యాటర్న్ మార్చడమా బిగ్ బాస్ ఏం చేశాడంటే, సో ఎందుకు ఫ్యామిలీ వల్ల ఓటింగ్ పెరిగిద్ది అంటే పెరిగిద్ది, భారీగా పెరగదు కానీ దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది. దానికోసం ఇప్పుడు బిగ్ బాస్ ఒక సూపర్ డూపర్ ప్లాన్ చేశాడు. అదేంటంటే ఒక మాస్ ప్లాన్. మాస్ అంటే మాస్ కాదు. ఏంటి అంటే ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళు ఎవరంటే దివ్య గారు, నెక్స్ట్ సంజన గారు, వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరి పైన ఇప్పుడు మీకు దీనికన్నా ముందు పాయింట్ చెప్పేస్తాను. నిన్న నైట్ వరకు రియల్ టైం ఓటింగ్లో ఎలా ఉండొచ్చు అంటే కళ్యాణ్ యాస్టిస్గా టాపు, ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్, ఇది హాట్స్టార్ ఓటింగే. సో థర్డ్ బర్నీ అన్న ఉన్నాడు. సో బర్నీ అన్న డీమన్ అని చెప్పి చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. బర్నీ అన్నే ఉన్నారు, డీమన్ లేరు. భయ్యా మీకు ఫ్యాక్ట్స్ కావాలంటే ఫ్యాక్ట్స్ ఇయ్యి, మాకు ఫ్యాక్ట్స్ వద్దు ఫ్రూట్స్ కావాలంటే మాత్రం నా దగ్గర లేవు. అంటే మాకు ఫ్రూట్ఫుల్గా ఉండాలి, మాకు అంటే మేము అనుకున్న వాళ్ళు టాప్లో ఉండాలి అని మీరు అనుకుంటే మాత్రం నేను చేయలేను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, ఇది రైట్ అని నేను చెప్పను, నాకు తెలిసింది ఇంతే, నాకు తెలిసిన నా పరిధిలో తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. సో డేమన్ అయితే మాత్రం బర్నీ కన్నా నెక్స్ట్ ప్లేస్లోనే ఉన్నాడు. బర్నీ దాటి వెళ్ళలేదు, థర్డ్ ప్లేస్లో లేడు, సెకండ్ ప్లేస్లో లేడు. నన్ను చాలామంది అడుగుతున్నారు. కొంతమంది అయితే అన్న నువ్వు కావాలంటే చెప్తావు, ఏం చెప్తే నేను ఎందుకు చెప్తావు, నాకేం వచ్చింది బ్రో, ఏమి రాదు ఇందులో. సో ఇది ఫ్యాక్ట్. ఇలా కూడా తీసుకోండి. పోనీ నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఇలా చెప్తే మేబీ మీరు గట్టిగా వేసుకుంటారని చెప్తున్నానేమో. అంటే దాన్ని ఎందుకు పాజిటివ్ తీసుకోవాలి, దీన్ని కూడా పాజిటివ్ తీసుకోవచ్చు. అంటే కొంతమంది ఇలా కూడా కామెంట్ చేయొచ్చు, కావాలి నువ్వు డీమన్కి ఎక్కువ ఓటింగ్ ఉన్నా తక్కువ ఓటింగ్ ఉందని చెప్తున్నావు, సో దట్ వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా గట్టిగా వేసుకోవాలని అలా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కామెంట్ చేసే వాళ్ళు ఎలాగైనా ఉంటారు, మనం క్రిటిసైజ్ చేయాలి అనుకుంటే. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని చాలా రోజుల నుంచి ఫాలో అయ్యి దగ్గరగా చూసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఏంటని చెప్పి. సో ఇది ఫ్యాక్ట్, నాకు తెలిసిన నా పరిధిలో అంతవరకు. సో డీమను. దాని తర్వాత ఉన్నది ఎవరు అంటే సంజన గారు, నెక్స్ట్ దివ్య. సో దివ్యకి సంజన గారికి బాటమ్ జోన్లో ఉన్నారంటే ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నారంటే ఉన్నారు, బాటంలో ఉన్నారంటే ఉన్నారు. ఇప్పుడు సంజన గారి ఫ్యామిలీని ముందు తీసుకొచ్చినా, దివ్య ఫ్యామిలీని ముందు తీసుకొచ్చినా, లేదంటే వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ ముందు తీసుకొచ్చినా వాళ్ళిద్దరు కొంచెం ఓటింగ్ పెరుగుతుంది. అది ఎవరి మీద ఎఫెక్ట్ కొడుతుంది, డీమన్ మీద ఎఫెక్ట్ కొడుతుంది కదా. సో వీళ్ళు ఏం చేశారంటే ముగ్గురు ఫ్యామిలీస్ని ఒకే ఎపిసోడ్లో తీసుకొచ్చారు. యాక్చువల్గా నిన్నే డీమన్ వాళ్ళ మదర్ వచ్చినా కూడా అది మనకి ఎపిసోడ్లో ఇలా లైవ్లోనే ఇలా, ఇన్ఫ్యాక్ట్ ఎందులోనే ఇలా. సో ఈరోజు మనకి 3 ప్రోమోలు వచ్చినాయి. ఫస్ట్ది డీమన్ది, సెకండ్ది సంజన గారిది, థర్డ్ది దివ్యాది. వీళ్ళు ముగ్గురు, అంటే ముఖ్యంగా దివ్య సంజన గారి ఇద్దరు కనుక బాటంలో డేంజర్ జోన్లో ఉంటే వాళ్ళిద్దరిది ఒకటే రోజు ప్లాన్ చేశారు సరా. ఇంతకుముందు అలా జరగలే, నాకు తెలిసి జరగలే. అంటే అన్ని వాళ్ళని గుర్తించడం కష్టం, కానీ గుర్తుంటే నాకు గుర్తుండేది కొద్దిగా, జరగల. సో వాళ్ళిద్దరిని ఒకటే తీసుకొచ్చారు. వాళ్ళిద్దరికి కనుక మళ్ళీ ఎఫెక్ట్ కొట్టి వాళ్ళిద్దరికి ఓటింగ్ పెరిగితే అందుకని చెప్పి డీమన్ పవన్ కూడా తీసుకొచ్చారు. ఒకటే ఎపిసోడ్లోకి ముగ్గురిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఓటింగ్ ఎలా పడినా కూడా అటు ఇటు అయినా కూడా ఏదైనా సరే ఏ పొజిషన్స్లో అయితే ఆ పొజిషన్స్లో ఉంటారు.
ఫ్యామిలీ వీక్ వల్ల వాళ్ళు ఓటింగ్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకున్నాడేమో బిగ్ బాస్, అలా ఒక ప్లాన్ చేశారేమో నాకు అనిపించింది. జనరల్గా అయితే ఇలా ఇంత చేయరు. వాళ్ళు ఎలిమినేట్ చేద్దాము, డేంజర్ జోన్లో దగ్గరగా ఉన్నారు, ఎలిమినేట్ చేద్దాం కంటెస్టెంట్ని లాస్ట్కి తీసుకొస్తారు జనరల్గా. కానీ ఇద్దరిని వాళ్ళిద్దరి పైన ఇంకా సేఫ్ జోన్లో ఉండే డీమన్ వాళ్ళని కూడా తీసుకొచ్చారు. అంటే ఒకవేళ వీళ్ళిద్దరికి అటు ఇటు వీళ్ళిద్దరు ఓటింగ్ పడిపోతే డీమన్ వస్తే మళ్ళీ డౌన్కి అది అన్యాయం అయిపోద్ది కదా, డీమన్ కూడా ఒకే ఎపిసోడ్లో తీసుకొచ్చి దించారేమో అని నాకు అనిపించింది. నా చిట్టి బుర్రకి అలా అనిపించింది. ఆయన ఎవరో మొన్న ఏదో కామెంట్ చేశాడు, ఇక్కడ పెద్ద ఐన్స్టైన్లో ఫీల్ అవుతాడని చెప్పి. నేను ఎప్పుడు ఫీల్ అవ్వను ఐన్స్టైన్ లాగా, అంత సినిమా లేదు నాకు. నాది కూడా చిన్న బ్రెయినే, అందరికి ఉన్న బ్రెయినే. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మరి వీళ్ళు ముగ్గురు అలా కనుక వచ్చేస్తే మరి బర్నీ అన్న డేంజర్ జోన్కి వెళ్ళిపోతాడుగా. మరి బర్నీ అన్న ఫ్యామిలీ రాలేదు కదా, ఆ లెక్క తీసుకుని మళ్ళీ అందరికి వచ్చేస్తే ఎమ్మెల్యేలు కూడా వచ్చేస్తారు కదా. అంటే అంత డిఫరెన్స్ లేదు. వాళ్ళిద్దరిని దాటి డేమన్ దగ్గరికి రావడమే చాలా కష్టం. డేమన్కి సంజయ్ గారికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక డేమన్కి వస్తే డేమన్ తర్వాత బర్నియానికి డేమన్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. 5-6% ఎంత డిఫరెన్స్ ఉందంట రియల్ టైంలో. సో అలాంటిది అంత ఇదిగా ఆయన కూడా డేంజర్ జోన్లోకి రాడు. సో మళ్ళీ మీరు అలా ఎక్కేసుకుని అంటే వీళ్ళిద్దరికి వేసారుగా ఈయన వచ్చాడంటే వీళ్ళు ముగ్గురికి వేస్తే ఆయన వస్తాడు అనుకంటే లేదు, బర్నియాన్ని డేంజర్ జోన్లోకి రాడు, మ్యాక్స్ టు మ్యాక్స్ రాడు. అటు ఇటు అయ్యి ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ నిజమైతే చెప్పలేం కానీ, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ రాడు. ఇట్స్ బిట్వీన్ దివ్య గారు అండ్ సంజన గారు, వీళ్ళ మధ్యలోనే ఉంటుంది మ్యాక్సిమం. అంతే చెప్తే డీమన్ దగ్గరికి రారు. ఇక డీమన్ దగ్గర రాకపోతే బర్నియా దగ్గర రారు. సరే, బర్నియా డేంజర్ జోన్లో లేకుండా ఉండడానికి అంత కారణం ఏంటి అంటే తనుజ ఫ్యాన్స్ ఓటింగ్. ఎస్, మీరు అన్నది రైట్. తనుజ గారి ఫ్యాన్స్ కొంతమంది ఎక్కువ మంది బర్నియానికి చేస్తున్నారు, కొంతమంది డీమన్కి చేస్తున్నారు, కొంతమంది ఇమాన్యుల్కి కూడా చేసేవాళ్ళు ఉన్నారు, ఈవెన్ కళ్యాణ్కి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరికి మ్యూచువల్స్ ఉన్నారు, తనుజ గారికి కళ్యాణ్ గారికి మ్యూచువల్స్ ఉన్నారు. సో అందులో ఆ ఓటింగ్ కూడా తనుజ రాకపోతే తనుజ ఓటింగ్ కళ్యాణ్కి పడుతుంది. అంటే వాళ్ళ మ్యూచువల్స్ ఎటైనా డిసైడ్ అవ్వచ్చు. లాస్ట్లో వాళ్ళు తనుజకి వేయాలని లేదు, వాళ్ళు కళ్యాణ్ ద్వారా తనుజకి మ్యూచువల్ అయిన వాళ్ళు ఉన్నారు, తనుజ ద్వారా కళ్యాణ్కి మ్యూచువల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఓట్లు కొంచెం బైఫర్కేట్ అవ్వకుండా కళ్యాణ్కి పడుతున్నాయి. సో తనుజ గారు ఎందుకు నేను ఎంత కామెంట్ చేయమన్నానంటే, ఇలా చాలా మందికి అలా డివైడ్ అయిపోతున్నాయి, ఒకరికి గంపగుద్దిగా పడట్లా. బట్ మెజారిటీ కొద్దిగా ఎక్కువ బర్నీ అనే పడుతున్నాయి. సో బర్నీ కన్నకున్న ఓటింగ్ ప్లస్ తనుజ ఓటింగ్ రెండు కలిపి కొద్దిగా తనుజ ఓటింగ్, మొత్తం తనుజ ఓటింగ్ పడితే అన్న టాప్లోకి వెళ్ళిపోతాడు. సో కొద్దిగా ఆయన థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇది, సో ఆయన డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇమాన్యుయల్కి అంత సీన్ ఉందా అంటే, చాలామంది ఇమాన్యుయల్ విన్నర్ అవుతాడా అది అనుకుంటారు. కాబట్టి మోస్ట్లీ ఇమాన్యుయల్ రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఒక హిడెన్ ఫ్యాక్టర్ ఉంది, అదేమైనా కాపాడిద్దా అంటే మనకి అది ఈ వారం అయిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, నాకు కూడా, అంటే ఎవరికి తెలియదు ఇన్ఫర్మేషన్. అదేంటంటే మిస్డ్ కాల్స్. నేను ఏదైతే చెప్పానో ఒక మాట, మరి ఎప్పుడు హాట్స్టార్ ఓటింగ్ అంటే జనరల్గా అర్బన్ ఓటింగ్, హాట్స్టార్ ఓటింగ్, కొన్ని మిస్డ్ కాల్స్ చాలా మంది తక్కువ. రూరల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వీళ్ళకి ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు టీవీ ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఫోన్ వాడేదానికన్నా కూడా యాప్స్ వాడేదానికన్నా కూడా ఫోన్ నుంచి ఓటింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పటికీ ఆ ఫోన్ చేసే ఓటింగ్ ఎందుకు తెలియదంటే దీనికి కారణం అదే. దాంట్లో కూడా మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నమోదవుతుంది ఆ ఫోన్ కాల్స్లో కూడా. సో వాళ్ళ నుంచి ఇమాన్యుయల్కి ఓట్స్ పడుతున్నాయి అని చెప్పి ఒక విషయం, ఒక లీక్ గట్టిగా పడుతున్నాయి. బట్ ఇది అంత బలంగా చెప్పలేము, ఎందుకంటే అందులోంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కొద్దిగా కూడా లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఉండదు. మిస్డ్ కాల్స్ ఎంత పడ్డాయి ఏంటి అన్నది తెలియదు అసలు, ఎప్పుడు బయటికి రావు. హాట్స్టార్ మీద కొద్దిగా గొప్ప వస్తుంది చెప్తే ఈ మిస్డ్ కాల్స్ డేటా అన్నది రాదు, అది దాన్ని ఒక లోపల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది ఎప్పుడు మనకు తెలిసిద్ది అంటే వీకెండ్ అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళందరూ టాలీ చేసిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి ఏదైనా రావచ్చు ఏంటి అని చెప్పి. సో ఇమాన్యుయల్కి అంత సీన్ ఉందా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఇప్పటివరకు నామినేషన్ రాలేదు కాబట్టి మనకు జనరల్గా ఉండే మన అనాలిసిస్ని బట్టి అయితే మాత్రం అంత సీన్ లేనట్టే. టాప్ 3లో ఉన్నా కూడా గొప్పే. కానీ ఈ మిస్డ్ కాల్స్ ఏమైనా ఎఫెక్ట్ కొట్టి ఎక్కువ నిజంగా అంత భారీ సంఖ్యలో కొడితే గనక అప్పుడు ఒక ఛాన్స్ ఉంటుంది. మరి విన్నర్ కాకపోయినా కనీసం టాప్ 2 చెప్పలేము, విన్నర్ కూడా చెప్పలేము. అది మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా రావాలి కదా మళ్ళీ నామినేషన్లోకి, అదొక నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్. సో అది మనకి వీకెండ్ వచ్చిన తర్వాత ఓట్స్ అన్నీ వచ్చిన తర్వాత వాటన్నిటిని వీళ్ళు క్యుములేట్ చేసిన తర్వాత మనకి ఏదైనా బయటకు ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు ఇమాన్యుయల్కి ఎంత ఓటింగ్ వచ్చింది ఏంటి అని చెప్పి. ఇంకోటి, ఒకవేళ ఓటింగ్ భారీగా పెరిగినా కూడా ఇమాన్యుయల్కి అందులో అగైన్ తనుజ గారి ఫ్యాన్స్, సుమనన్న ఫ్యాన్స్ వీళ్ళు ఓట్స్ ఉంటే కనుక ఎందుకు మళ్ళీ వేస్ట్ అయిపోయినట్టే. సో అది మనకి వాపా బలుపా అని తెలియాలి అంటే వాళ్ళిద్దరూ కూడా రావాలి ఓటింగ్లోకి. ఎవరు? తనుజ గారు, సుమనన్న. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత అప్పుడు ఇమాన్యుయల్కి అంత సీన్ ఉందా లేదా, ఇమాన్యుయల్ నిజంగానే టాప్ 2లో ఉన్నాడా, ఇమాన్యుయల్కి ఏమైనా బాగా మిస్డ్ కాల్స్ పడిపోయి టాప్ 1 వెళ్ళిపోతాడా, ఇలాంటిది ఏదైతే ఉందో అలాంటి థీరీస్కి మనం అప్పుడు కంక్లూజన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం నాకు అంత అనిపించట్లా. కేవలం అక్కడ కనిపిస్తున్న ఓటింగ్ కూడా ఏంటంటే తనుజది కూడా మెజారిటీ షేర్ ఉండొచ్చు, సుమనన్నది కూడా షేర్ ఉండొచ్చు కాబట్టి దానివల్ల అంతే తప్పితే మిగతా అందరూ వస్తే కానీ అప్పుడు మనకు క్లారిటీ రాదు ఇది. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం ఓటింగ్ ఆశాజనకంగా ఉంది, మరీ తీసి పారేసే విధంగా ఏమీ లేదు. ఆ సెకండ్ ప్లేస్లో నుంచి ఉన్నది కూడా గొప్పే.
నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇన్ని వారాలు ఓటిగా రాకుండా ఆ ప్లేస్లో ఉంచినాడంటే గొప్ప. అది వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం గట్టిగానే కష్టపడుతున్నారు. నిజంగా వాళ్ళ ఎమ్మెల్యేని విన్నర్ చేయాలంటే ఇంకొంచెం గట్టిగా కష్టపడాలి, అదర్వైజ్ కొంచెం కష్టమే. అలాగే డీమన్ ఫ్యాన్స్ కూడా కొంచెం కష్టపడాలమ్మా. లేదు అసలు ఓటింగ్ చాలా తక్కువ ఉంది, అది ఎమ్మెల్యే కన్నా తక్కువ ఉండడం అంటే కొంచెం ఇది. ఎస్, నామినేషన్ సరిగ్గా పేర్లేదు. వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్ హ్యాపెన్స్. ప్రతిరోజు మన రోజు అయిపోదు, ఎంత పెద్ద తోపైనా సరే ఒకరోజు దెబ్బ తగులుతుంది. సినిమా వాళ్ళకి ఫ్రైడే తగలచ్చు, బిగ్ బాస్ వాళ్ళకి మండే తగలచ్చు నామినేషన్స్లో, అంతే. సో డెమాన్ ఫ్యాన్స్ కొంచెం కష్టపడాలి, కొంచెం పాజిటివ్గా ఉన్నవన్నీ ట్రెండ్ చేసుకుంటే కొంచెం ఓటింగ్ పెంచితే మనకి టాప్ 5, 4 రసవత్రంగా ఉంటుంది. మామూలు రసవత్రంగా ఉండకూడదు. ఇప్పుడు సంజన గారు కూడా ఫుల్ ఆన్ ఎనర్జీ మోడ్లో ఉన్నారు. వేసుకో రాజా, చూసుకుందాం, గుద్దేస్తా అంటున్నారు. అంటే నేను ఇంకా ఏడని అంటున్నారు లైవ్లో. సుమనన్న స్ట్రాంగ్గానే ఉన్నారు. సుమనన్నకి ఇచ్చిన హింట్స్ రాంగ్గా తీసుకురావడం లేదు. ప్రస్తుతానికైతే నవ్వుతానే బాగానే మాట్లాడుతున్నారు తనుజతో. సో ఏం లేదు. సో సుమనన్న స్ట్రాంగ్గా ఉన్నారు, బర్నీ అన్న స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఓటింగ్లో, సంజన గారు స్ట్రాంగ్గా ఉన్నారు, డీమన్, రీతు అందరూ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు టాప్ 5లో. మరి ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ అని చెప్పి 3 ప్లేస్లు చేస్తే 2 ప్లేస్లు ఉన్నాయి, నలుగురు బలంగా ఉన్నారు. కాంపిటీషన్ అదిరిపోతుంది. బిగ్ బాస్ టీమ్ కూడా ఈ ఓటింగ్ ద్వారా ఒక క్లూ వస్తుంది. ఏంటంటే ఇమాన్యుల్కి ఎంత ఓటింగ్ ఉంది, దాన్ని బట్టి ఇమాన్యుల్ ఎక్కడ పుష్ చేయాలి. 4 వరకు పుష్ చేయాలా, 3 వరకు పుష్ చేయాలా, 2 వరకు పుష్ చేయాలా, ఎలా పుష్ చేయాలి అన్నది డిసైడ్ అవుతారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్ వీళ్ళ దగ్గర ఏమి నామినేషన్స్ లేదని, లేకపోతే బిగ్ బాస్ అందరూ నామినేట్ చేసేయచ్చు. మళ్ళీ అందరు నామినేషన్లోకి వస్తే అప్పుడు మనకు క్లియర్ వస్తుంది, ఇండికేషన్ వస్తుంది ఎవరున్నారు ఏంటి, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సెకండ్లో ఉన్నారు. కానీ బట్ కష్టం అది, ఇప్పుడు చెప్పలేదు బిగ్ బాస్ ఏం చేస్తాడు ఏంటి అని చెప్పి. సో ప్రెజెంట్ అయితే మాత్రం ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క వీడియోతో చూడండి, ఒక మైల్ స్టోన్ 67, 68 కొడితే ఎలా ఉంటుంది, 75 కూడా వద్దు, 1000 కొడితే ఎలా ఉంటుంది, అలా ఉండాలి. అలాగే నేను యూట్యూబ్లో పోల్ పెట్టాను, అదొక ఇంట్రెస్టింగ్. అందులో నేను తనుజాని పెట్టలేదు. సో అందులో ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చెప్తాను. ఇందులో నేను తనుజాని పెట్టకుండా 4 ఆప్షన్స్ మనం యూట్యూబ్లో పెట్టగలం. ఏం చేశానంటే కళ్యాణ్, సుమనన్న, డెమన్ పవన్, ఇమాన్యుల్ వీళ్ళ పెట్టా జస్ట్ టు షోకేస్. ఏంటి అంటే ఒక 1 lakh ఓట్స్ పోల్ అయినాయి నా ఛానల్లో. 1 lakh అంటే కొంచెం గొప్ప, ఎందుకంటే అసలు పోల్స్ ఎక్కువ పెట్టినట్టు ఎక్కువ వెళ్ళవు రికమెండేషన్లోకి. కళ్యాణ్కి 72% ఓటింగ్ పోల్ అయింది. ఇందులో నేను బిలీవ్ చేసేది ఏంటంటే నా ఛానల్లో కొద్దిగా అందరూ ఆడియన్స్ ఉంటారు అని చెప్పి నేను నమ్ముకుంటా. తప్పలేదు కదా, మీరు మళ్ళీ నేను నమ్ముకుంటూ ఉంటా. సో కళ్యాణ్కి 72% పోల్ అయింది, సుమనన్నకి 5%, డెమాన్ పవన్కి 10%, ఇమాన్యుల్కి 13%. సో ఇమాన్యుల్ రేస్లోంచి లేడు అని చెప్పుకోవడానికి నేను ఆ మాట అనడానికి కారణం ఈ పోల్. నిజంగా రేస్లో అంటే ఈ పోల్లో ఇంకొంచెం ఎక్కువ ఉండాలి, హైట్లో ఉండాలి, ఇంకొంచెం ఎక్కువలో ఉండాలి. అలాగే ఇంకొక పోల్ ఏంటంటే దీనికి ముందు పోలు, ఇది ఒక 1,80,000 హైయెస్ట్ నాకు తెలిసి ఇప్పుడు నా ఛానల్ హైయెస్ట్. ఇంకొంచెం పెరుగుతాయి, ఇలా మనం డైలీ పెడతా ఉంటే ఇంక పెరుగుతూ ఉంటాయి. ఇందులో ఏంటంటే తనుజ గారు కూడా ఉన్నారు. తనుజకి 44% ఓట్స్ పోలేని, కళ్యాణ్కి 35% ఓట్స్ పోలేని. సో ఇందులో 9 to 10% వీళ్ళ మధ్యలో ఎప్పుడు డిఫరెన్స్ ఉంటా ఉంది. ఆ డిఫరెన్స్ క్రిస్టల్ క్లియర్గా ఉంది. మిగతా 2 ఆప్షన్స్ ఏం పెట్టారంటే ఇమాన్యుల్, డెమాన్ పవన్ పెట్టారు. ఇందులో సుమనన్నది పెట్టలా నేను. సో డెమాన్ పవన్కి 7%, ఇమాన్యుల్కి 14% వచ్చినాయి. సో ఇందులో అయినా ఇమాన్యుల్ 14% వచ్చినాయి, తనుజ ఉన్న చోట తనుజ లేని చోట 13% వచ్చింది. ఎందుకు అన్నది ఒక క్వశ్చన్ మార్క్. సుమనన్నకు 5% వచ్చినాయి. సో ఇంతమంది ఇలా నలుగురిలో చూసుకుంటున్నప్పుడు ఏంటంటే తనుజ లేకపోతే కళ్యాణ్కి 1 సైడెడ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో ఇమాన్యుల్కి అంతగా లేదు, 13కి ఉంది, ఎక్కువ లేదు. కనీసం ఒక ఈయనకి 60 ఉండి ఈయనకి 30 ఉంటే పోనీ అనుకోవచ్చు. మరీ 72 మరీ 13 అంటే కొంచెం ఇదిగా ఉంది. నేను ఇంకో కాంబినేషన్ ఏం పెడదాం అనుకుంటే ఈసారి కళ్యాణ్ తీసేసి తనుజాని పెట్టి మిగతా సేమ్ తనుజ, డెమన్, సుమనన్న, ఇమాన్యుల్ అనుకుంటా. మీరు ఇంత ఆల్టర్నేటివ్ పోలేదని ఉండి 4 ఆప్షన్లతో యూట్యూబ్లో మీరు ఏదైనా సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మనం బ్రాడ్కాస్ట్లో పెట్టచ్చు, కానీ మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసేస్తారు అందులో. సో అది యూజ్లెస్గా ఉంటుంది, నాకు అంత క్లారిటీ రావట్లా. యూజ్లెస్ అనలేదు కానీ క్లారిటీ రావట్లా ఆ పోలు. సో ఇది ఈ కాంబినేషన్స్లో ఏమైనా ఉంటే ఒక కాంబినేషన్ 4గురికి పెట్టడానికి సింగిల్ నేను మళ్ళీ డబల్ పెడతాంటే మళ్ళీ ఇమాన్యుల్, సంజన గారు, సుమన్, దివ్య అలా పెడతాను. సుమన్, బర్నీ అన్న పెడతాంటే అంత సౌండింగ్ రావట్లా, అందుకని కలిపి పెట్టట్లేదు అనమాట. సో ఇది ఈ పోల్స్ అప్పుడప్పుడు ఆ పోస్టులోకి వెళ్ళి మీరు చెక్ చేస్తూ ఉంటే ఈ పోల్స్ కనిపిస్తూ ఉంటే వీటిలో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీకు ఒక ఫెయిర్ ఐడియా వస్తూ ఉంటుంది. సో ఇది ఒక 9 hours అయింది. 9 hours 1 lakh ఓట్లు పడ్డాయని కూడా గొప్పే. సో అందరికీ డౌట్ ఉంటుంది ఏంటంటే యూట్యూబ్ పోల్స్ కూడా పిఆర్ మాఫియా అని చెప్పి ఎవరో నాకు ఒక మెసేజ్ కూడా చేశారు. ఏంటంటే మల్టిపుల్ జీమెయిల్ ఐడీస్తో లాగౌట్ చేసి లాగిన్ చేస్తే యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఏంటంటే అలా అన్నిసార్లు లాగౌట్ చేసి లాగిన్ చేసి కొత్త అకౌంట్స్తో సేమ్ సిస్టమ్ చేస్తే ఏంటంటే ఒక ప్యాటర్న్ అది డిటెక్ట్ చేసినప్పుడు వెంటనే క్యాప్చర్ అడగటం అయ్యాడంతో బ్లాక్ చేసేచ్చు కూడా. అంటే ఆటోమేషన్ కోడ్ రాసి పోనీ ఆటోమేషన్ చేద్దాం అంటే క్యాప్చర్లు ఇవన్నీ మధ్యలో వస్తాయి కాబట్టి ఫెయిల్ అయిపోతుంది. మాన్యువల్గా మనం చేస్తూ ఉంటే
ఒక్కొక్కడు 100 అకౌంట్స్ పెట్టుకొని చేసినా కూడా అంత ఈజీ కాదు అన్ని ఓట్స్ విత్ ఇన్ అవర్స్లో గుద్దేయటం. సో ఇది కొంచెం ఇంకా డైసీగానే ఉంది. కొంచెం దీని కిటికీ ఏంటన్నది మనం తెలుసుకోవాలి. నిజంగా ఓటింగ్ పోల్స్ని కొనొచ్చా, ఏం చేయొచ్చు ఏంటి అని చెప్పి యూట్యూబ్ పోల్స్ని. సరే దీని గురించి ఈ సీజన్ అయిపో లోపల ఏదో ఒకటి చేస్తా కనుక్కొని. బట్ ఇది సంగతి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఇప్పుడు లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంక్లూడ్ చేస్తాను ఏంటంటే, డేంజర్ జోన్లో అటు తిరిగి ఇటు తిరిగి దివ్య నెక్స్ట్ సంజన గారే ఉంటారు మ్యాక్సిమం, ఇంకెవరు రారు. అండ్ ఇది కొంచెం సాడ్గా అనిపించినా ఎక్కువ ఛాన్సెస్ దివ్యాకే ఉన్నాయి. లాస్ట్ వీక్ జరిగిన ఓటింగ్ ఆ ఎలిమినేషన్లో డేంజర్ జోన్లో ఉండటం ఈ వీక్ కూడా మేబీ ఏమైనా మిగతా వాళ్ళందరూ ఏమైనా ఉండుంటే, రీతు సంజన గారికి మధ్యలో ఏమైనా ఓట్స్ స్ప్లిట్ అయ్యి ఏమైనా ఛాన్స్ ఉండుంటే కనుక రీతుకి కూడా డేంజర్ జోన్లో ఉండేది అలాంగ్ విత్ సంజన గారు అని చెప్పేవాడు. బట్ దివ్య కన్నా సంజన గారికి కొంచెం ఎక్కువ 3% 4% డిఫరెన్స్ కనిపిస్తుంది క్లియర్గా సోషల్ మీడియాలో. సో ఈవెన్ డేంజర్ జోన్లో నుంచున్నా కూడా సంజన గారితో పాటు దివ్య స్టిల్ ఎక్కువ ఛాన్సులు దివ్యకు ఉంటాయి. అంటిల్ అన్లెస్ బిగ్ బాస్ ఏదైనా కాల్ తీసుకుంటే తప్పితే, ఎవరైనా వద్దు నాకు ఇళ్లలో అనుకుంటే తప్పితే మాత్రం కష్టం ఈ వారం. సో తన కోరిక కూడా నెరవేరిందని అనుకోవటమే అంతే. సో ఇందులో ఏమైనా చేంజెస్ ఉండి ఏమైనా మార్పులు చేర్పులు ఈ ఫ్యామిలీ ఎంటర్ అయిన తర్వాత అద్భుతాలు లాంటివి ఏమైనా జరిగితే మాత్రం అప్పుడు మనం అది రేపో ఎల్లుండో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మాట్లాడుకుందాం. రేపు చెప్తాను ఓటింగ్ అనాలిసిస్, ఎల్లుండి చెప్తా, ఫ్రైడే వరకు చెప్తా, ఫ్రైడే కంక్లూడ్ చేసేస్తాం దాన్ని. సో అది సంగతి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నైట్ ఎపిసోడ్ రివ్యూ, ఇది ఎపిసోడ్ రివ్యూ గ్యాప్లో పెడతాను. ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం ఆన్లైన్, ఎందుకంటే ఇది ఇప్పుడు పెట్టట్లేదు కాబట్టి. అంతేలేండి, ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.